సార్ నేను వెళ్ళొస్తాను సార్. ఓకే. నిన్ను ఒక దగ్గర తీసుకువెళ్తాను, వస్తావా? వెళ్దాం. అయితే పద. అమ్మయ్యా, ఆ అమ్మాయి శని విరగడైపోయింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? పిచ్చిదాన్ని వదిలించుకుని వస్తున్నాను మమ్మీ. అలా చూస్తున్నావేంటే? నేనేగా. వెనక దెయ్యమేమైనా కనిపిస్తుందా చెప్పు. కాస్త వెనక్కి తిరిగి చూడరా. అబ్బా, పోన్లేరా పాపం పిచ్చిది. ఇంట్లో ఉంటే నీ సొమ్మేం పోతుంది. రామ్మా. కర్మ కర్మ కర్మ. I love you. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, తర ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే. పాటలు పాడుతున్నావా? బాగా పాడుతున్నావే. బాగా ప్రాక్టీస్ చెయ్యి. నేను గుడికెళ్ళి వస్తాను. సరే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, తర ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, తర ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, తర ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, తర ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే, తర ముద్దొస్తున్నామే. పద్మావతి పద్మావతి వాళ్ళని ఇలాగైనా లేపేసి ఫ్రీగా మాట చేస్తాను. నాకు ఇచ్చేసే కాల్ చెప్పానా? అరే ఇది డూమ్ అనట్లేదే. హలో అన్నా, శేఖర్, నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తావా? ఒకడు పీటర్ గాడన్నా, ముఖం మీద కాలని గుర్తుంటుంది. రెండో వాడు సాయిల్ గాడన్నా, గుబురుగడ్డ ఉంటుంది.
మూడో వాడు ముక్కుడన్నా. సార్, ఆదిత్య గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఇదిగోండి ఫైల్. ఆదిత్య దొరికిపోయావు. రాజీవ్ గురించి అడ్రస్ తెలుసుకో. ఓకే సార్. ఈ రాజీవ్ గారిని పట్టుకుంటే ఆదిత్య ఎక్కడున్నా దొరికిపోతాడు. హలో, హాయ్ డార్లింగ్, కంగ్రాట్స్. ఎందుకు? మున్సిపల్ కమిషనర్ రామ్ ప్రసాద్ ని హత్య చేసినందుకు. చెయ్యమన్నది నువ్వే కదా. వా, నేనా? అవును, 20 lakhs నా అకౌంట్ లో ఇంకా రాలేదు. అవి రావు గాని నేనేమి ఎలా గుర్తుపట్టావు? మగ గొంతుతో మాట్లాడింది నువ్వే కదా మేడం. అయిను. అలా గుర్తుపట్టావా? రియల్లీ యు ఆర్ ఇంటెలిజెంట్. మరీ ఇంత ఇంటెలిజెంట్ అనుకోలేదు. అదే మరి ఆదిత్య. సరే గాని నా డబ్బేది? చెప్పానుగా నా దగ్గర లేవని. ఉన్నా నేను డబ్బులు ఇవ్వను. ఏం చేస్తావు? చంపేస్తావా? ఉంటే చంపేరా, చంపేరా బాబు. అయినా నువ్వు లేని జీవితం కంటే చావే బెటర్. ఛీ, నీతో మాట్లాడటం వేస్ట్. ఆదిత్య, I love you. బాస్ ఉన్నారా? పెద్ద బాసా? ఎప్పుడూ అదే రాజీవ్ బాస్. ఓ చిన్న బాసా? మ్మ్. ఎందుకు? ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారే, ఒక్క నిమిషం. పొద్దు లేదు, రాత్రి లేదు. డబ్బు సంపాదించడం మాత్రం తెలియదు. వెధవ బతుకు. హలో, రాజీవ్ బాబు, ఎవరు? నేను జెన్నీని మాట్లాడుతున్నా. మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారట. ఎస్ఐ గారా? వస్తున్నాను. వస్తున్నారుగా? ఆ, ఎవరు? ఇన్స్పెక్టర్ వచ్చాడండి. ఎందుకై ఉంటుంది? ఇంకెందుకు? నీ భావం లేపించేస్తావు కదా. ఇన్ఫర్మేషన్ కోసం వచ్చింటాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చో. మాధవి, మరేంటి? వెళ్ళు. వెళ్ళి నీకెలాంటి దానికి సంబంధం లేదని చెప్పు. ఇంకా కావలిస్తే మా బావ చేసుకోబోయేది ఉంది. వాళ్ళు ఏమైనా ఈ హత్య చేస్తుంటారేమోనని చెప్పు. అర్థమైందా? అర్థమైంది. అర్థమైందని ఇంకా కూర్చుంటావే? వెళ్ళు, వెళ్ళవయ్యా. చెప్పండి. నీకు ఈ మనిషి గురించి మొత్తం తెలుసు. చెప్పు నువ్వు.
నువ్వు గనుక మాకు సాయం చేస్తే నీకు శిక్ష తక్కువ పడేలా చేయగలను. ఆ తర్వాత ఆదిత్య నన్ను చంపేస్తాడు. నీకు ఆ భయమే లేదు. కిరాయి హత్యలు చేసేవాడికి మరణశిక్ష కన్నా తక్కువ పడదు. నువ్వు నాకు సాయం చేయకపోతే ఆలస్యంగానైనా సరే నిజాలు నిరూపిస్తాను. వాడితో పాటు నువ్వు కూడా ఉరికమ్మం ఎక్కాల్సి వస్తుంది. ఆలోచించుకో. నాకు పోలీసులపై నమ్మకం లేదు. ఉమ్? ఆదిత్య నేరం చేసినట్లు ప్రూవ్ చేయలేవు. నా దగ్గర కావాల్సిన రుజువులున్నాయి. నువ్వు ఆదిత్య నంబర్కు ఆ రోజు 10 సార్లు ఫోన్ చేశావు. ఆ తర్వాతే హత్య జరిగింది. హత్య తర్వాత కూడా నీ నెంబర్ నుంచి ఫోన్లు వెళ్ళాయి. నా దగ్గర టెలిఫోన్ రికార్డులు మొత్తం ఉన్నాయి. ఏం చేసుకుంటావు? నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. కోర్టులో ఎవిడెన్స్ నిలబడదు. నాకు బాగా తెలుసు. నీకు చాలా తెలిసే. ఈ అమ్మాయి కూడా తెలుసా? తెలుసు. మా బావ అరోరా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సో వాట్? ఈ అమ్మాయి చంపిందేమో. కాదు, ఆ అమ్మాయికి చంపాల్సిన అవసరం లేదు. ఆ అవసరం నీకే ఉంది. ఉమ్? నాకేం అవసరం? ఉమ్. అరోరా ఆస్తి వ్యవహారాలు నువ్వే చూస్తున్నావు. తన ఆస్తి మొత్తం అరోరా నీ పేరున రాశాడు. నీ బ్రతుకు రోడ్డున పడకుండా చూసుకో. రమేష్, ఆస్తి మొత్తం ఎప్పుడో మా బావ నా పేరు మీద రాశాడు. ఎస్. అయినా పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత తన విల్లు మార్చాడు. తర్వాత అమ్మాయి పేరు మీద తిరిగి రాశాడు. అందుకే నీవు మర్డర్ చేయించావు. ఆయన స్వయంగా రాసిన విల్లు కాపీ నా దగ్గర ఉంది. మర్డర్ చేయించే ఛాన్స్ నీకే ఉంది. ఆదిత్యకు ఫోన్ చేసి మర్డర్ చేయించావు. మర్యాదగా చెప్పు, నువ్వు తప్పించుకోలేవు. మరీ ఆలస్యం చేస్తే నీకే కష్టం. బాయ్. ఆదిత్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు. భార్గవ, ఇన్స్పెక్టర్, నిన్నే చంపేస్తా. నిన్నే చంపేస్తా. అమ్మ బయటికి వెళ్ళడం చాలా మంచిదైంది. అమ్మున్నప్పుడు కనుక ఈ మర్డర్స్ జరుగుంటే ఎంత భయపడిపోయేదో. ఆదిత్య, ఎప్పుడొచ్చావు మమ్మీ? ఇప్పుడే వస్తున్నాను. సాయంత్రం వస్తావనుకున్నాను. గుడికెళ్ళి సాయంత్రం దాకా ఏం చేస్తానరా? అయినా నేను చూడకుండా ఒక గంట అయినా ఉండగలనా? మంచి పని చేసావు మమ్మీ. నువ్వు లేకపోతే పిచ్చిదంతో వేగలేక చచ్చిపోతున్నాను. ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందిరా. గుడి నుంచి వస్తుంటే డాక్టర్ గారు కనిపించారు. ఆయన ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇలాంటి పిచ్చి వాళ్ళకి ఆయన మంచి ట్రీట్మెంట్ ఇస్తారట. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా పిచ్చాసుపత్రిలో చేర్పించి మంచి వైద్యం చేపిద్దాం. సరేనా? ట్రీట్మెంట్ చేపిద్దాం మమ్మీ, కానీ ఎర్రగడ్డ ఆసుపత్రిలో కాదు, మన ఇంట్లో ఉంచుకుని ట్రీట్మెంట్ చేపిద్దాం. నువ్వేనా ఈ మాటలు అంటున్నది? అవును మమ్మీ, నేనే. నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదురా బాబు. చెప్పు శేఖర్. అన్నా అన్నా, ఇన్స్పెక్టర్ లేపేయాలన్నా. భార్గవ్ మనకి ఎప్పుడు ప్రమాదంగా మాట్లాడు చెప్పు, అప్పుడు వాడిని కూడా లేపేద్దాం. రాజు అప్రూవల్ అయ్యాడు. యూ డోంట్ వరీ. ఆదిత్య, రే ఏంటి కాలుగల్ల పిల్ల పడుకున్నావు? అది కాదు మమ్మీ, డాక్టర్ గారిని రమ్మన్నాను. ఎందుకు నాన్న, ఒంట్లో బాలేదా? నాకు కాదు మమ్మీ. మరి నాకా? నేను బానే ఉన్నాను. నీకు కూడా కాదు, మన ఇంట్లో పిచ్చిది ఉంది కదా, దానికోసం పిచ్చి డాక్టర్ని రమ్మని చెప్పాను. డాక్టర్ గారిని పిలిపించావా? ఉమ్, ఆ పిచ్చిదాని కోసం డాక్టర్ గారిని పిలిపించావా? వస్తానన్నారు.
అదిగో డాక్టర్ గారు వచ్చారు. రండి డాక్టర్ గారు. హలో, కూర్చోండి. నమస్కారం. నమస్తే. పేషెంట్ ఎక్కడ? లోపల ఉంది. 1 2 3 4 ఈవిడే డాక్టర్ పేషెంట్. ఏం చేస్తున్నావు అమ్మా? ఇది అన్నం. ఈ 2 3 అని లెక్క పెడుతున్నాను. అవి ఎన్నున్నాయో చెప్పడానికే వచ్చారమ్మా డాక్టర్ గారు. పిచ్చి కాస్త ముదిరింది, అయినా పర్లేదు, మందులు ఇద్దాం, తగ్గిపోతుంది. చీ, నీకే పిచ్చి. నీకు 2 ఇంగ్లీషులు వేపియాలి. నేను ఇస్తాగా. కేసు కాస్త ఆలస్యమైంది, అయినా పర్లేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారా లేక? లేదు డాక్టర్, ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ చేపిద్దాం. అయితే ఈ నర్సుని ఇక్కడే ఉంచండి. అలాగే. కాకపోతే కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. ఓకే డాక్టర్, ఖర్చు ఎంతైనా పర్వాలేదు, అమ్మాయి బాగుపడాలి. సరే, నేను వెళ్ళి మెడిసిన్స్ పంపిస్తాను. ఓకే సార్. వెళ్ళొస్తాను. వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు పిచ్చోళ్ళు. నేనే మంచిదాన్ని ఇక్కడ. ఈ నర్సుని ఇక్కడే ఉంచండి. ఓకే. చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఓకే. త్వరలోనే నయమవుతుంది. Thank you, ఓకే, బాయ్. ఏంటి నీకు ఆ పిచ్చితనం మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది? నువ్వు అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నీకు తగిన అమ్మాయి దొరకలేదని ఇంతకాలం ఆగిన వాడివి ఇప్పుడు ఆ పిచ్చిదాన్ని చేసుకుంటావా? అసలు ఇప్పుడు పిచ్చి దానికి కాదురా, నీకు పెట్టినట్టుంది. అలాగే అనుకో. నీకు ఇష్టం లేదా? తనకి ట్రీట్మెంట్ చేపించి బాగైన తర్వాత చేసుకుంటాను. నీకు తోడుగా ఉంటుంది. పిచ్చిదో గుడ్డిదో దేనో దాన్ని చేసుకుంటానన్నావు, అదే 10,000 బాబు. ఎంతో మంది నేను కావాలనుకోగానే దొరికారు. నువ్వు మాత్రం దొరకటం లేదు. నిన్ను వదలను.